నేను చూసి చిరాకు దొబ్బి విరక్తి కలిగి ఈ వీడియో చేస్తానండి. అసలు ఈ వీడియో చేయాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు పెళ్ళిలో ట్రెండ్ ఏంటంటే పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చాట, చీపురు, చెప్పులు, బాత్రూమ్ కడుక్కునే బకెటు, జగ్గు, బాత్రూమ్ కడుక్కునే బ్రష్ ఇవన్నీ గిఫ్ట్గా ఇస్తున్నారు కదా. ఇది ఎంత దరిద్రమో తెలుసా? పెళ్లి పీటల మీద చాటా చీపురు, గౌరీదేవి ఉన్న పెళ్లి పీటల పైన చాటా చీపురు తీసుకొచ్చి అలాగే జగ్గు పెళ్లి కొడుకు ఇచ్చేది అదే గిఫ్ట్ అంటే దరిద్రుడు అయిపోరా ఈ రోజు కాడి నుంచి నువ్వని గిఫ్ట్ ఇవ్వడమా? ఇదండి వాటి వీడియో టాపిక్. ఇంట్రెస్టింగ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. పూర్తిగా మనం వీడియో గురించి మాట్లాడుకుందాం. జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్తే. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ చూశారు కదా. అయితే పెళ్లిలో వచ్చే గిఫ్ట్లు, ఈ పెళ్లిలో వచ్చే గిఫ్ట్ల గురించి వాళ్ళ వీడియో మనం మాట్లాడుకుందాం. అయితే నేను చూసి చిరాకు దొబ్బి విరక్తి కలిగి ఈ వీడియో చేస్తానండి. అసలు ఈ వీడియో చేయాలని కూడా అనుకోలేదు. ఇది ఎప్పటి నుండో గత 3 ఏళ్ళగా ఈ దరిద్రాలు చూడలేక ఒక హిందూగా కనీసం సాంప్రదాయాన్ని అంటే మీరు ఏ సాంప్రదాయాలు ఉన్నారో పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు, పెళ్లిలో జరిగే తప్పులేంటి, ఆ పెళ్లిపేటల మీద జరిగే తప్పుల గురించి కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఈ విషయానికి వస్తే ఫస్ట్ పెళ్ళి గిఫ్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడదాం. ముందు పెళ్లి పీటల మీదకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చెప్పులతో రిసెప్షన్ చేస్తున్నారు. రిసెప్షన్ గురించి అసలు పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని రిసెప్షన్ చేయడం అనేది మన శాస్త్ర విరుద్ధం. సరే చేసుకుంటున్నారు, దాని గురించి నేను మాట్లాడను. ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం, దాని గురించి నాకు సంబంధం లేదు. చెప్పులతో హిందువులై ఉండి మీరు చెప్పులతో రిసెప్షన్ మండపం మీదకి వెళ్ళి మీరు అక్షింతలు ఎలా వేస్తారు? సో ఆలోచించండి. అంటే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్ణుడిలాగా సహజ కవచకుండలాలతో పుట్టినట్టుగా చెప్పులతో పుట్టారా? చెప్పులతో ఏమని దీవిస్తారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని దీర్ఘ సుమంగళని దీవిస్తారా? లేదా నూరేళ్ళు కలిసి ఉండాలని దీవిస్తారా? ఏమని దీవిస్తారు? చెప్పులతో దీవిస్తే మీ దీవెనలు పలుస్తాయా? భగవంతుడు మీ దీవెనలు అంటే దేవుడా ఈ జీవితం అన్యోన్యంగా ఉండాలి, కొత్త జీవితాన్ని వీళ్ళు ప్రారంభిస్తున్నారు, వీళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి దేవుడా అని మీరు అనుకున్నారనుకోండి, చెప్పులతో దీవిస్తారు ఎవరైనా? మనం ఎందుకు వెళ్తాం పెళ్ళికి? మనల్ని ఎందుకు పిలుస్తారు ఎవరైనా పెళ్ళికి? ఎందుకు పిలవాలి అసలు? ఎవరైనా ఎందుకు పెళ్ళికి పిలుస్తున్నారు మనల్ని? అంటే ఏమో ఎవరి చేతుల్లో ఏముందో తెలియదు, అందరూ వచ్చి మా వధువు వరులని ఆశీర్వదించే ప్రార్థన పెళ్లి కార్డులో కొట్టిస్తారు కదా. అంటే ఏంటి? మా వధువు వరులను మీరు ఆశీర్వదించండి. ఏమైనా ఆశీర్వదించాలి? కలకాలం నిండు నీరేళ్ళు పిల్ల పాపలతో ధర్మార్థ కామ మోక్షాలన్నీ సాధించి మీరిద్దరూ అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఉదాహరణగా అయిన భార్య భర్తలుగా మెలగండి అని చెప్పడం కోసమే కదా ఇచ్చేది. ఏంటి అక్షంతలు వేసేది? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పులతో దీవిస్తున్నాం. ఎవరు? మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మనకు అర్హత లేనట్టే కదా. దీవించడానికి వెళ్ళిన ప్రతి ఒక్క చెప్పులతో అక్షంతలు వేస్తున్నారంటే అర్హత లేనట్టే. ఇంక రెండోది తాగేసి వెళ్ళడం. ఇక మగాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాగేసి నేను ఎవడేమన్నాడు అక్షంతలు వేయకపోతే నష్టమేం వచ్చింది? తాగేసేస్తారు ఎవరైనా అక్షంతలు? తాగేస్తారు అక్షంతలు. తాగేసిన అక్షంతలు ఎవరు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే ఎవరు? అది చేతికి కంకణాలు ఎందుకు కడతారు? పెళ్లి కొడుకు కాళ్ళు ఎందుకు కడతారు? నారాయణ స్వరూపం అనే కదా కడుగుతారు. అమ్మవారిని ఎందుకు? ఆడపిల్లని ఏమంటారు? లక్ష్మీ స్వరూపం అంటారు. అంటే లక్ష్మీనారాయణుల పైన మనం అంటే ఎవరైతే తాగుతారో వాళ్ళు చెప్పులతో తాగి అక్షంతలు వేస్తారు. అంటే నీకు హిందూ మతం మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఉన్నా విడిపో నీకు సంబంధం లేదు. నువ్వు వచ్చో హాజరేయించుకోవడానికి హాజరేయించుకో. వచ్చి నేను పెళ్లికి కనపడు. నిన్ను ఎవడేమన్నాడు? నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలా? నీ పెద్ద రకం ఏమైంది? ఇది చాలా మందిని చూశానండి. నేను చూసి విరక్తి కలిగి వద్దురు నాయన. అసలు నిజం చెప్పాలంటే నా పెళ్ళి అప్పుడు కూడా నేను ఒకటి చెప్పా, మనస్ఫూర్తిగా నేను ఇలాంటి మాటలు చెప్తుంటే నా పెళ్ళికి ముందు ఇలాంటి వాళ్ళు నా పెళ్ళికి రావద్దు అంటుంటే, ఇలాగైతే నీ పెళ్ళికి ఎవరు రారా అని వాళ్ళు అన్నమాట. మా చుట్టాలు మా బంధువులు నేను ఏడుస్తుంది నా పెళ్ళికి ఎవరు రావద్దు, మనశ్శాంతికి నన్ను దీవించాలని ఉద్దేశంతో వాళ్ళు రండి అని అనేవాడిని. నాకు మొహమాటలు అనేవాడిని నా పెళ్ళికి ముందు. అలా నా పెళ్ళప్పుడు అలాగే చెప్పులతో దీవించడం, అదర తాగి ఫుల్గా తాగేసి పడిపోతున్నారో ఉంటున్నారో తెలియకుండా దీవించడం. ఎందుకంటే దీవెనలు అవసరమా? ఇంకా గిఫ్ట్ల విషయానికి వద్దాం. గిఫ్ట్లు ఆ ఫ్రెండ్స్ ఉంటారు దరిద్రులు. అంటే ఎవర్రా అంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్సే అసలు దరిద్రులు. ఎందుకంటే అమ్మాయి ఫ్రెండ్స్ ఎవ్వరు అలా చేయరండి. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ నేను చూశాను. నేను చూసిన వరకు నేను ఎక్కడ అలా చేయలేదు. మరి చూస్తుంటే మరి వీడియో నాకు చెప్పండి. నేను వాళ్ళని కూడా మనం ఓ రౌండ్ వేసుకున్నాం, వాయింపు కార్యక్రమం వేసుకున్నాం. అయితే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఉంటారు.
20 మంది 10 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 20 మంది మళ్ళీ ఎంత అనుకోండి, నేను ఒక పెళ్ళి చూసి ప్రత్యక్షంగా నా గుండె తరిక్కిపోయింది తెలుసా. ఒక సంఘటన జరుగుతుంది. 20 మంది కలిసి 3700 కలిపి 3700 రూపాయల డబ్బులతో ఒక కిట్ కొన్నారు. ఒక బకెట్, ఒక జగ్గు, ఒక బ్రష్, అదే బాత్రూమ్ కడుక్కునే బ్రష్, ఒక చీపురు, అంటే ఇంట్లో అట్ల కాడ, ఒక పెనం, అది ఏంటది పూరీలు నూరత ఆ కర్ర, అంటే నువ్వు ఆడదానికన్నా సమానం అంటే ఏం చెప్తున్నా, అంతమందిలో ఒరే నువ్వు ఆడదానికన్నా ఎక్కువరా, హీనంగా ఈ రోజు నుంచి వంట ఓర్చుకో అని గొప్పగా చెప్తున్నట్ట. ఇది ఏమని దీవిస్తున్నారు ఫ్రెండ్స్, ఏమని ఇస్తున్నారు గిఫ్ట్లు? పెళ్లి కొడుకు పరువు తీస్తున్నారా? ఇదిగో దరిద్రం, చాటా చీపురు. ఎవ్వరన్నా నవదంపతులు చాటా చీపురు ఇస్తారా? ఏ శాస్త్రంలో ఉంది ఇమ్మని? ఎవడు చెప్పాడు మీకు చాటా చీపురు ఇమ్మని? అక్కడ నేను ఇది నాకు బాధ కలక్క, నేను అక్కడ ఉన్న కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఎందుకంటే నేను పెళ్ళికి వెళ్ళాను, నాకు అక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ పెళ్ళికోడు నవ్వుతూ తీసుకుంటున్నాడు. ఆ పెళ్ళికోడు ఏజ్ ఎక్కువ కూడా కాదు, నాకు చిన్నోడే. మరి ఆ ఫ్యామిలీ అందరూ కూడా ఈ రోజులో ట్రెండ్ అయిపోయిందంట. అలాంటి వాళ్ళు ఎడాకలు అవ్వకపోతే ఏం జరుగుతాయి? అంటే సరైన సంతానం కలగడానికి ఎలా కలుగుతుంది? గొడవలు రాకపోతే ఏం జరుగుతాయి? పెళ్ళి ఎక్కడ సాంప్రదాయపరంగా జరుగుతుంది? చేసే పెళ్ళి చిన్న షార్ట్ సింపుల్ చేసుకుంటున్నారు. ఆ సింపుల్లో ఇది దరిద్రం. మళ్ళీ అవసరమా? ఆలోచించుకోండి. నేను ఇదే విషయాన్ని అక్కడ అర్చకులు కూడా అడిగాను, పంతులు పెళ్లి చేయడానికి వచ్చిన పంతులు కూడా అడిగాను. వాళ్ళు మన మాట ఏంటండి, వినరో. ఈ రోజుల్లో యువత అంతా అలాగే ఉందండి, ఏం చెప్తారు మీరు దీనికి? కాబట్టి చూసుకోండి, ఆలోచించుకోండి. దీనికి ఎలాగా నాకైతే అంత కోపం వచ్చింది. ఇది ఎలా మాట్లాడుకోవాలో నాకు అర్థం కాలేదు దాని గురించి. ఆ విషయంలో ఇంకేం చేస్తాం, నోరు మూసుకొని నాకు నచ్చక అక్కడి నుంచి కుట్టి పెళ్లి చూడకుండా ఇంటికి వచ్చి పడుకున్నాను అనమాట. నాకు నచ్చలేదు అక్కడ, ఎందుకు అన్యాయం జరుగుతుంది అక్కడ, దరిద్రం. ఆ దేవతలు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు, పెళ్లిపేటల మీద చాటా చీపుర్లు అన్నీ ఆ మండపం మీద తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపోయి ఉంటారు దేవతలు. ఇంకెందుకు పెళ్లి చేసుకున్నట్టు చేసుకోకపోయినా ఒకటే. ఇక మా వాళ్ళతో చెప్పాను, నువ్వు అన్నీ ఇలాగే మాట్లాడతావు, ఇలాగైతే నీతో ఎవరు మాట్లాడరు, నీకు ఎవరో ఫ్రెండ్స్ ఉండరు అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను, నా పెళ్ళికి అలా దరిద్ర గిఫ్ట్లు ఏం రాలేదండి. భగవద్గీత, తర్వాత మా ఫ్రెండ్స్ భారతం, అలాగే నా పెళ్ళికైతే అలాంటి గిఫ్ట్లు దరిద్రం గిఫ్ట్లు ఏం రాలేదండి. ఎందుకంటే నా గురించి మా వాళ్ళందరూ తెలుసు. నేను ముందే చెప్పి అలాంటి యాసలుగానే అయితే ఒకటికి బాగోదురని. అయితే నాకు ఏం ఇచ్చారంటే సత్యనారాయణ స్వామి ఫోటో, మహాభారతం పుస్తకం, అలా కొన్ని అమూల్యమైన మంచి గిఫ్ట్స్ వచ్చే తప్ప కానీ ఇలాంటి దరిద్రం గిఫ్ట్లు నాకు రాలేదు. నేను వచ్చి నేను యాక్సెప్ట్ చేయను. ఇలాంటి విషయాలు ఎవరైనా వద్దురు అని చెప్తాను. వెనకపోయి ఇంకా వాళ్ళ కర్మ అని చెప్తాను. ఎవరైనా మారతారేమో, ఎవరైనా తెలుసుకుంటారేమో అని చెప్పేసి దయచేసి ఈ వీడియో పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే మీ చెల్లి కూతురు, మీ అక్క వాళ్ళ పిల్లలకో, ఇప్పుడు ఉదాహరణ నేను అనుకోండి, నాకు పిల్లలకో, మా బాబాయ్ పిల్లలకో ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇది విరుద్ధం, ఇది మంచిది కాదని చెప్పి మీరు ఒక్క ఇలాంటి దిక్కుమాలిన సాంప్రదాయాన్ని మీరు అవాయిడ్ చేసిన మన ఈ హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకం పనులు అరికట్టినా సరే మంచి వాళ్ళు అవుతారు, ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మీరైనా అట్లీస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళైనా సరే మారతారేమో, తెలుసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈసారి కానించి ఇలాంటి దిక్కుమాల చాట్లు, చీపుర్లు, బకెట్లు, జగ్గులు పెళ్ళికొడుకు ఇవ్వకండి. ఇచ్చిన వేస్ట్, ఆడికి దరిద్రం తప్ప ఏముండదు. దరిద్రం అంటే నారాయణ దీవించాలి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు. మీరు ఇలాగ ధర్మార్థ కామమోక్షాలు సాధించి అనున్యమైన జీవితాన్ని మీరు గడిపి ధర్మబద్ధమైన సంతానాన్ని కానీ ఆ సంతానాన్ని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారు చేయండి అని దీవించాలని ఎంకరేజ్మెంట్ చేయాలి తప్ప కానీ ఇలా చాట్లా చీపుర్లు ఇచ్చి నువ్వు వండుకో రేపు నుంచి, నీ పని వంటగదే, నీ పని బాత్రూమ్ కడుక్కోవడమే, నీ పని ఏమో ఇల్లు తుడుచుకోవడమే, మీ ఆవిడ చక్క పడుకుంటుందని డైరెక్ట్గా మీరు రెచ్చగొడుతున్నారు. ఇది ఎలా ఉంది ఈ సమాజం. మరి దీనికి తల్లిదండ్రి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దిక్కుమల సాంప్రదాయం ఉంటే మొహమాటలు కొడిపోయకండి. ఇలాంటి నేను ఇలాగే చేస్తాను అంటే ఇంకా మిమ్మల్ని ఎవడ ఆపలేడు. మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోలేదని అర్థం. మా ఇంట్లో ఇలాంటి మాకు నడవండి. నేనైతే నేను అసలు ఇలాంటి వాటికి అసలు వెళ్ళను. నేను ఈ యూత్లో పుట్టినా సరే నేను ఇలాంటి వాటికి ఎప్పుడు ఇలాంటి దిక్కుమాలి ప్రచారాలు నేనైతే చేయను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.